వెల్కమ్ టు టీడీపీ లైవ్ న్యూస్. ఈ రోజు మనం చూస్తున్న అంశం ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా మూడు ముక్కలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. దీని మీద మనకు మరింత సమాచారం అందించేందుకు మనతో చర్చించేందుకు స్వాతిరెడ్డి గారు ఉన్నారు. స్వాతిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతి దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ముందుగా చెప్పాలి అంటే ఆంధ్రుల కలల రాజధాని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళగా నాకు కూడా నేను అమరావతికి సపోర్ట్ చేస్తున్నానండి. ఐ సపోర్ట్ అమరావతి. అండ్ అమరావతి అయితేనే ఇప్పటికే కాదు ఎప్పటికీ రాజధాని అమరావతి అయితేనే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగంగా ఉంటుంది అన్ని రకాలుగా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఒకటే రాజధాని ఉంటుంది. ఒక సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో 3 రాజధానులు ఉన్నాయి కాబట్టి ఆ సౌత్ ఆఫ్రికాలో ఉంది కాబట్టి మేము కూడా 3 రాజధానులు చేస్తామని ఈ వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. అంటే 3 రాజధానులు చేసినంత మాత్రాన అభివృద్ధి అవుతుంది అంటారా అన్ని ప్రాంతాలు? అభివృద్ధి ఎన్ని రాజధానులు ఉంటే జరుగుతుంది అనేది కాదండి. ఒక రాజధాని ఉన్న చాలా అభివృద్ధి చెందిన దేశాలు చూస్తున్నాం, రాష్ట్రాలు చూస్తున్నాం. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు ఒకే రాజధానితో డెవలప్ అయ్యాయి. అండ్ వేరే కంట్రీస్ లో చూసుకున్నా కూడా ఇంటర్నేషనల్ కూడా ఒకే రాజధానితో అద్భుతంగా అసలు ఉమెన్ సెక్యూరిటీ కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ అలా అన్నిట్లోనూ ముందున్న కంట్రీస్ చాలా ఉన్నాయి. వాటన్నిటికీ 3 లేవే, ఓన్లీ ఒక్కటే ఉంది. సో రాజధానులు 3 ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది అనేది నిజం కాదు. ఇప్పటికి అమరావతి మీద చాలా దుష్ప్రచారం అయితే జరుగుతుంది. దాని గురించి మనం ఏం చెప్పొచ్చు? ఒక్క ఇటుకు కూడా వేయలేదు అంటున్నారు. ఒక్క ఇటుకు కూడా వేయలేదు అంటే ఇప్పుడు అసెంబ్లీ నడిపించారు మొన్నటి దాకా. ఇటుకు లేకుండానే అసెంబ్లీలో ఉన్నారా అండి? అండ్ హైకోర్టులో ఇప్పటికీ తీర్పులు వస్తున్నాయి. ఈ మధ్య చాలా మొటిక్కాయలు కూడా వేయించుకుంటున్నారు. అక్కడి నుంచేగా అన్ని వస్తున్నాయి. అండ్ కళ్ళ ముందు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్సీ, ఎంపీ వాళ్ళకి, ఎమ్మెల్యే వాళ్ళకి అండ్ కలెక్టరేట్స్, ఐఏఎస్ ఆఫీసెస్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఎస్పెషల్లీ ఇంకా ప్రైవేట్ గా తీసుకుంటే విట్, ఎస్ఆర్ఎం, అమృత ఇట్లాంటివి కూడా కట్టడాలు పూర్తయినాయి. ఒక ఇటుకు కూడా కాకపోతే బిల్డింగ్స్ అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎంతో మంది వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి విజిట్ చేశారు. విజిట్ చేసి కూడా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇది తప్పకుండా ఒక దుష్ప్రచారం చేసి టీడీపీ పార్టీని అండ్ అమరావతిని తరలించడానికి జరుగుతున్న ఒక ఫేక్ న్యూస్. ఓకే, అలానే అమరావతికి 1,00,000 కోట్ల అవసరం, అంత బడ్జెట్ రాష్ట్రం దగ్గర లేదు కాబట్టి మేము 3 రాజధానులకు తరలిస్తున్నాం అంటున్నారు. దాని గురించి ఏం చెప్పొచ్చు? దాని గురించి చెప్పాలంటే చాలా సింపుల్ అండి. అమరావతి ఒక్క పైసా కూడా అవసరం లేదు నిర్మాణించడానికి. ఎందుకంటే అమరావతి ఈజ్ ఎ సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్. దానికి ఇప్పుడున్న భూములు కొంచెం విక్రయిస్తే చాలు, దానంతటా అదే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ఉంటది. సో 1,00,000 కోట్లు అవసరం లేదండి. అలానే ఇప్పుడు 33,000 మంది రైతులు భూములు ఇవ్వడం జరిగింది. 33,000 ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది. అందులో అత్యధికులు కమ్మ శాతం వారే కాబట్టే ఇది అందుకోసమే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ఉండాలని పట్టుబడుతున్నారు అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఓకే అండి, వాళ్ళ దానికే వద్దాం. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే లెక్కలు అబద్ధాలు అయితే చెప్పవు కదండి. మనం నోటి మాటలు ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చు, బట్ లెక్కలు అయితే అబద్ధాలు చెప్పవు కదా. మీరు లెక్కలు తీసుకుంటే ఓన్లీ కమ్మ వాళ్ళు 14% మాత్రమే ఉన్నారు. మిగిలిన కమ్యూనిటీస్ కి లైక్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్ కమ్యూనిటీస్ కి 75% మెంబర్స్ ఉన్నారు. అండ్ రెడ్డిస్ కి వస్తే ఒక 17 to 18% మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఓన్లీ ఒక క్యాస్ట్ కి సంబంధించింది మాత్రమే కాదు. ఇది ఏదో ఒకలాగా చేసి దీన్ని ఇంకొక కమరావతి, భ్రమరావతి లాగా చేసేసి అమరావతిని తరలించడంలో వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అలానే అది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ సంబంధించింది. తాడికొండ అనేది ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ. అలాంటి కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో ఈ అమరావతి అనేది నిర్మించడం జరుగుతుంది. కోర్ క్యాపిటల్ అంతా కూడా దాదాపుగా ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే కమ్మ సామాజిక వర్గం మీరు చెప్పినట్టుగా 14% కూడా లేరు. అలాంటి దాన్ని కమ్మ రాజధాని అంటూ వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు. తెలుగుదేశం పార్టీ తరఫున దాన్ని తుడిచేయడానికి ఏం చేస్తే బాగుంటుందని మనం భావించవచ్చు?
అంటే అండి ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం లెక్కలు కూడా ముందు పెడుతున్నాం. ఇప్పుడు ఏ ఏ ఇది ఉంది అని చెప్పాం, ఏ క్యాస్ట్ ఉన్నారు, ఏ రిలీజియన్ వాళ్ళు ఉన్నారని మన లెక్కలు పెడుతున్నా కూడా వాళ్ళు ఫాల్స్ నే వాళ్ళు అంత గట్టిగా తీసుకెళ్తున్నారంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అమరావతిని ఉంచడం ఇష్టం లేదు. ఎందుకంటే అమరావతి అక్కడ ఉంటే, అమరావతి అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు ఎలా గుర్తొస్తారో, అమరావతి అంటే చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారు. అది వాళ్ళకి ఇష్టం లేకనే ఉన్న నిజాన్ని కూడా అబద్ధాన్ని చేయడానికి పదే 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 క్రియేట్ చేస్తున్నారు. అలా క్రియేట్ చేసేదాన్ని మనము ఎంత చేసినా కూడా ఆ వృధా అని నా ప్రయత్నం. ఎందుకంటే నిజాలు చూపిస్తున్నా కూడా జనాలు ఇంకా వాటి వైపు వెళ్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఎంత గట్టిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలో అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. దీని గురించి మనం ఏం చెప్పొచ్చు? ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు 2014 నుంచి అండి చూసుకుంటే మనకి అఫీషియల్ గా నమోదైనవి 128 ఎకరాల రిజిస్టర్ అయ్యాయి మనకి. ఓకే, అవి కూడా ఫేక్ అని అనుకున్నాం కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు వస్తుంది, దాదాపు 15 to 16 months పైన అవుతుంది. మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? చేయొచ్చు కదా, వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళకి అన్ని వేస్ లో నుంచి యాక్సెస్ ఉంది, ఎందుకు చేయలేకపోతున్నారు? బికాస్ ఇట్స్ ఫేక్. ఇప్పుడు అమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీలు 75%, మైనార్టీలు అందరూ కలిపి 75% ఉన్నారు. రెడ్లు అధికంగా, కమ్మవారి కంటే కూడా రెడ్లు అధికంగా 17%, కమ్మవారు 14% ఉన్నారు. చాలామంది అంటే పార్టీలకు అతీతంగా అమరావతి రాజధానిగా కొనసాగాలని చెప్పి భూములు త్యాగం చేసిన రైతులు దాదాపుగా 235 రోజుల నుంచి అక్కడ వాళ్ళు నిరాహార దీక్షలు కానీ నిరసనలు కానీ తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళకు తోచిన రీతిలో. అలాంటి దానికి ఒకసారిగా గవర్నర్ గారు సంతకం పెట్టడానికి 3 రాజధానుల బిల్లుకి ఇది ఎలా చూడొచ్చు మనం? గవర్నర్ సంతకం పెట్టడం ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు గవర్నర్ బిల్లుని ఆమోదించారండి. ఆ బిల్లుని ఏ విషయాలు పరిగణలోకి తీసుకొని ఆలోచించారో నాకు నిజంగా తెలీదు. ఎందుకంటే ప్రజల వైపు నుంచి కూడా ఆలోచించాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఫస్ట్ మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ ప్రజలదే. కానీ గవర్నర్ గారు ఎందుకు మరి ఇలాంటి నిర్ణయం తీసుకొని బిల్లు ఆమోదించారో నాకు తెలియదు. కానీ బట్ హైకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి కోర్టులో తప్పకుండా అమరావతి వాళ్ళకి న్యాయం జరుగుతుందని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నాం, మనం ఎంత దాకా వెళ్ళినా ఫస్ట్ లో మనకి అన్యాయం జరిగినా కూడా హైకోర్టు కానీ పైన కోర్ట్స్ కానీ మనకి న్యాయం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమరావతి రైతులు ఇంత గట్టిగా పోరాటం చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ త్యాగం కానీ, వాళ్ళ కష్టం కానీ, వాళ్ళ బాధ కానీ ఊరికే పోదు. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అల్టిమేట్ గా ఇక కోర్టులు నమ్ముకోవడం తప్పితే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాదని మనం భావించవచ్చా అమరావతి మీద? తప్పకుండా అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకంత అమరావతిని ఇక్కడ ఉంచాలి అనే ఉద్దేశమే ఉంటే, అమరావతిని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశమే ఉంటే అసలు 3 క్యాపిటల్స్ ఇష్యూ అనేది అసలు వచ్చేదే కాదు. వచ్చి ఇంత దాకా రైతులు కరోనా టైంలో కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్న ఉద్యమాల్ని ఆపకపోగా, వాళ్ళకి మేమున్నామనే భరోసా ఇవ్వకపోగా, న్యాయం చేస్తామని చెప్పకపోగా, వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అంటూ అవహేళనగా వాళ్ళని మానసికంగా చంపే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఈ ప్రభుత్వానికి అమరావతిని క్యాపిటల్ గా ఉంచే ఉద్దేశం అయితే లేదు. సో మనము ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించలేమండి. అలాగే ఇప్పుడు మనం రాజధాని అంశంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా దాదాపు 30,000 ఎకరాలు ఉండాలి, అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉండాలి, మిడిల్లో ఉండాలి, కాబట్టి వేరే ప్రాంతాల మీద చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మేము అమరావతిని ఒప్పుకుంటున్నాం, మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, రోజా గారు, అట్లానే మన బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది, దీని మీద ఎవరు ఎన్ని చెప్పినా కూడా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మాట తప్పం మడం తిప్పం అంటూ అధికారంలోకి వచ్చి ఈరోజు మాట తప్పుతున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి దీన్ని? దీన్ని ఎలా చూడాలంటే అప్పట్లో అధికారం లేదండి. మనకు ఒకటి కావాలంటే మనం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పే ముందుకెళ్ళాలి. ఆ అబద్ధాలు చెప్పే ముందుకెళ్లారు. అప్పట్లో కూడా అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నించారు. అంటే ఇల్లు కట్టుకోలేదని వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి పైన రివర్స్ లో అటాక్ చేయడం కూడా జరిగింది.
మళ్ళీ వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన ఒక స్ట్రాంగ్ దీంతో ఉన్నారు కాబట్టే సొంతంగా ఇల్లు కట్టుకున్నారు, ఆయనకున్న ఇది మీకు లేరు అని చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేశారు అప్పట్లో. మరి వాళ్ళే ఇప్పుడు మడమ తిప్పారు అంటే ఒక్కసారి అధికారం రుచి చూసిన తర్వాత ఎవరికి ఏం ప్యాకేజీలు వెళ్ళాయో, ఎవరికి ఎంత ఏ పార్ట్ వాళ్ళు డివైడ్ చేసుకొని పంచుకున్నారో మనకు తెలియదు. కానీ కరెక్ట్ గా ఇప్పుడైతే మాట తప్పి మడమ తిప్పి వాళ్ళు తిప్పిన దానికి అనుభవిస్తున్నది అమరావతి రైతులు. అప్పట్లో మనం కూర్చోడానికి ప్లేస్ లేని టైంలో ఒక గవర్నమెంట్ ఒక ఇష్యూని ముందు పెడితే మేమున్నా మీ రాష్ట్రానికి రాజధాని మేము ఇస్తాము అని వాళ్ళ భవిష్యత్తును కూడా పక్కన పెట్టేసి సొంతంగా వాళ్ళ ఎన్నో అండి చాలా వాళ్ళ బాధలు వింటే చాలా ఉన్నాయి. వాళ్ళ పసుపు కుంకాల కింద ఇచ్చిన ఒక ఇది పొలాలు కానీ తరతరాలుగా తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న కొన్ని ఆస్తులు కూడా ఇచ్చారు వాళ్ళు. దాన్ని కూడా వీళ్ళు మడమ తిప్పి మాట తప్పి ఇంత అన్యాయం చేస్తున్నారండి. దీన్ని ఎలా చూడాలి అంటే తప్పకుండా దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అమరావతి రైతులకి న్యాయం చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడితే అమరావతి రైతులకే జరుగుతున్న న్యాయం కాదండి, హోల్ ఆంధ్రప్రదేశ్ కి ఫ్యూచర్ జనరేషన్స్ కి జరుగుతున్న ఒక పెద్ద లాస్ ఇది. ఇది జనాలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో తెలియట్లేదు. ఇప్పటికి 16 నెలలు దాదాపుగా పూర్తయింది. కనీసం ఒక కంపెనీ వచ్చినట్టు కానీ, ఒక సిమెంట్ రోడ్ వేసినట్టు కానీ, ఒక ఇల్లు కట్టినట్టు కానీ ఎక్కడా కూడా లేదు. ఒక శంకుస్థాపన కూడా చేయలేదు. వాళ్ళు శంకుస్థాపనలు దేనికి చేస్తారయ్యా అంటే పూర్తయిపోయిన బ్రిడ్జీలకి, లేదంటే అంబులెన్స్లకి రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ చేస్తున్నారు. అయితే ప్రజల్లో ఇది ఎంతవరకు వెళ్ళిందంటారు? ప్రజలు ఎలా అయిపోయారంటే అండి, వాళ్ళకి నిజాలు అక్కర్లేదండి. వాళ్ళు ఏంటంటే టెంపరరీగా జరుగుతున్న వాటినే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ లాంగ్ లాస్టింగ్ ఫ్యూచర్ మనకి లాంగ్ టర్మ్ గోల్స్ ని వాళ్ళు పట్టించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఓకే ఫైన్, మనకి ఇది వచ్చిందా ఇంకా అంతే అయిపోయిందా అనే ఒక ధోరణిలో ఉంటున్నారు తప్పితే ఇది ఇలా వచ్చేసింది నెక్స్ట్ ఫ్యూచర్ మన ఫ్యూచర్ ఏంటి, మన పిల్లల భవిష్యత్ ఏంటి అని ఆలోచించే దానిలో వాళ్ళు లేరు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే డెవలప్మెంట్ అంటే ఈ రోజు ఒక రోజు చేసేసి మనం కడుపు నింపుకోవడం మాత్రమే డెవలప్మెంట్ కాదు. ఈ ప్రభుత్వానికి నిజంగా ప్రజల డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి అనుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే అమరావతిని కొనసాగించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పి ఇప్పుడు నిందలేస్తున్నారు, ఒక అమరావతి భ్రమరావతి నిందలేస్తున్నారు, అవన్నీ తొలగించి వీళ్ళ ప్రభుత్వం ఆ అపోహలనో లేకపోతే ఆ దీన్నో కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లే వాళ్ళు. ఇప్పుడు అలా జరుగుంటే చాలా కంపెనీస్ మనకి పెట్టుబడులు పెట్టేవి అండ్ ఉండ కంపెనీస్ వెళ్ళిపోకుండా ఉండేవి, అభివృద్ధి జరుగుతూ ఇన్కమ్ జనరేషన్ జరుగుతూ ఉండేది. ఇంత లాస్ అయితే తప్పకుండా వచ్చేది కాదండి. ఇప్పుడు మనం చూసుకుంటే అదానీ కానివ్వండి, తర్వాత రిలయన్స్ కానివ్వండి, తర్వాత చాలా కంపెనీలు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒకవేళ కనుక మధ్యంతర ఎన్నికలు వస్తే, జమిలీ ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఎంత ఆస్కారం ఉంది? న్యాయంగా జరిగితే అండి, ప్రజలలోకి జరిగిన ఉన్న నిజాలు మేము తప్పకుండా తీసుకెళ్తాము, 100% తీసుకెళ్తాము. అండ్ నిజంగా నిబద్ధతగా కరెక్ట్ గా లాస్ట్ ఎలక్షన్స్ జరిగినట్టు కాకుండా నిజంగా జరిగితే 100% వస్తుందండి. అలానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. 48 గంటల్లో మేము రాజీనామాలు చేయండి, అమరావతికి మద్దతుగా మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు కనుక, అమరావతి 3 రాజధానులు చేస్తామని మేనిఫెస్టో పెట్టలేదు కనుక ఇప్పుడు మీరు చేయదలుచుకున్నారు కాబట్టి రెఫరెండంగా ఎన్నికలు పెట్టమని వాళ్ళు అడుగుతున్నారు. అయితే దాదాపుగా 48 గంటల టైం ఇచ్చారు, ఏం వాళ్ళ సమాధానం రాలేదు. మళ్ళీ 48 గంటలు కూడా అయిపోయాయి. తదుపరి కార్యాచరణ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పినట్టుగా నిజంగా కూడా 3 ప్రాంతాలను కనుక అభివృద్ధి చేయదలుచుకుంటే ఈ ఎలక్షన్కి వెళ్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది కదా, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే టీడీపీ పార్టీనా అండి? కాదండి, వైసీపీ అండి. అంటే మేబీ వాళ్ళ అధికారంలో ఉండొచ్చు అండి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రతి తప్పుని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి భయం, ఎందుకంటే ఉన్న అధికారాన్ని పోగొట్టుకొని ఎవరైనా ఎందుకు ఎలక్షన్స్ కి వెళ్ళాలనుకుంటారండి రాజీనామాలు చేసి? ఒకవేళ అలాంటివి చేస్తే వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కదండి, అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు. ఇప్పుడు రాజీనామాలు చేసేసి ఎలక్షన్స్ కి వెళ్తే తప్పకుండా వాళ్ళు ఓడిపోతారనే ఒక భయంతోనే వాళ్ళు ఇలా చేయలేకపోతున్నారు. ఒక పక్క రఘురామకృష్ణరాజు గారు సైతం
అమరావతి రైతుల కోసం మనోధైర్య యాత్ర పేరుతో అమరావతి రైతులకు మద్దతుగా వస్తామని చెప్పారు. మనం మిగిలిన పార్టీల నుంచి కానీ లేదా వైసీపీ నుంచి కానీ ఇంకొంతమందిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అమరావతి రైతులకి మద్దతుగా వచ్చేవాళ్ళు? నేను ఒకటి చెప్తానండి. నిజంగా ప్రజాసేవ, ప్రజల కోసమే ఇంకా అన్నీ మర్చిపోయి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అధికారం ఉన్నా కానీ, లేకపోయినా కానీ ప్రజల తరపున నిలబడాలి. అలాంటి ఒక నాయకుడు నాకు రఘురామకృష్ణంరాజు గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే సొంత పార్టీలో ఉండి కూడా అతనికి ఎన్ని ప్రెషర్స్ వచ్చినా కూడా ప్రజల వైపే నిలబడతాను అని చెప్పి ఈ రోజు యాత్రకి కూడా ఆయన పూనుకున్నారు. అది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. అలాగే ఆయనలాగే ఎన్ని ప్రెషర్స్ కి కానీ, ఎన్ని దేనికి కానీ లొంగకుండా మిగిలిన వాళ్ళు కూడా బయటకి వచ్చి అమరావతి రైతులకి, అమరావతి రాజధానికి మద్దతిస్తారని నేను కోరుకుంటున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కూడా కానీ ఇప్పుడు మాకేం పట్టదు అంటున్నారు. బీజేపీ నాయకులు మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం, మేము దీనిలో కలుగజేసుకోమని చెప్పేశారు డైరెక్ట్ గా. అలా కాకుండా ప్రజల తరపున మాట్లాడి వాళ్ళ వాయిస్ వినిపించాలని నేను కోరుకుంటున్నానండి. అంటే ఇక్కడ మనం 2 అంశాలు చూడొచ్చండి. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మాకు సంబంధం లేదని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర బీజేపీ పార్టీ అమరావతికి మేము మద్దతు ఇస్తా ఉంటుంది. దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు సెంట్రల్ అదే అండి, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మాకు సంబంధం లేదు అన్నప్పటికీ రాష్ట్ర బీజేపీ వాళ్ళు మాత్రం దీన్ని ఇంకొంచెం గట్టిగా పోరాడి బీజేపీ సెంట్రల్ వాళ్ళ ఆమోదం తీసుకొని అమరావతి రైతులకి సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ వచ్చేలాగా చేయాలి అని నేను కోరుకుంటున్నా అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధానిగా ఉంటుంది కాబట్టే మేము బీజేపీతో చేతులు కలిపామని చెప్పారు. ఇవాళ బీజేపీ కేంద్ర నాయకత్వం ఏదైతే ఉందో లేదా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో హోంశాఖ వారు డైరెక్ట్ గా కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. అమరావతి అనేది లేదా రాజధానికి సంబంధించిన అంశం రాష్ట్ర పరిధిలో తప్పితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోదని. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఎలా ఉండబోతుంది, ఎలాంటి వైఖరి తీసుకుంటే బాగుంటుందని మనం భావించవచ్చు? అంటే ఇప్పుడు 2 ఇష్యూస్ అండి. ఇక్కడ జీవీఎల్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ కాదు, ఒక ఇంటర్వ్యూలో చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీకి కానీ ఏ కాంట్రాక్ట్ లేదు, అది ఏనో ఆయన మాట్లాడుతున్నారు తప్ప అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నాకు బీజేపీతో కాంట్రాక్ట్ అంటే లైక్ అమరావతికి మద్దతు ఇస్తేనే నేను బీజేపీలో ఉంటాను అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో 2 కాంట్రవర్సీస్ ఉన్నాయి ఇక్కడ, 2 ఇష్యూస్ కాంట్రాస్ట్ అవుతున్నాయి మనకి. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు నేను ప్రశ్నించడానికే నేను పార్టీ పెడుతున్నాను, ఈ ప్రజలకు అండగా నేను నిలబడతాను, అన్ని పార్టీలు ఏ పార్టీ తప్పు చేసినా నేను నిలబడి ప్రశ్నిస్తానన్నారు. సో అదే మాట ఆయన స్టిక్ ఆన్ అయ్యి ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతున్న అమరావతి రైతుల తరపున ఆయన నిలబడి పోరాడతారని నేను కోరుకుంటున్నానండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, కొత్తగా ఎన్నికైనటువంటి సోము వీర్రాజు గారిని కలవటం జరిగింది. అంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన 3 వ్యక్తులు కలవటం అనేది కొంచెం ప్రాధాన్యత కూడుకున్న అంశం. ఇది మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏముందండి, సింపుల్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సంకేతాలు ఉన్నాయి. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారే లిటరల్ గా చెప్పారు, బీజేపీతో నేను కలుస్తున్నాను అని చెప్పి. అమరావతి రైతులకి మద్దతు ఇస్తే నేను బీజేపీతో వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేదని పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా చెప్పారు. ఇంకా అతని బ్రదరు ఇప్పుడు మనకి చిరంజీవి గారు వాళ్ళు బీజేపీ నాయకులతో కలవడాన్ని మనం ప్రత్యేకంగా ఏం చూడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ స్వాతిరెడ్డి గారు, మీ సూచనని సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక అంశంతో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి.